మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత పరిశుద్ధమైన నామములో మీకు ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేకువజామున దేవుని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన మహింపరచడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దినమును చూడలేక ఎందరో గతించిపోయినారు, ఎందరికో ఈ రీతిగా దేవుని ఆరాధించే సమయము లేక నశించిపోయిన వారై ఉన్నారు. కానీ అల్పులము, అయోగ్యులము, ఎలాంటి అర్హత లేని మనలను దేవుడు ప్రేమించి రక్షించి ఇంకనూ సజీవులుగా ఉంచి ఆయన నామ మహిమార్థమై మనల్ని నడిపిస్తున్న దేవుని మనం ప్రతిదినం వేకువజాముని ఉదయకాలముని మనము దేవుని పాద చెందుకు రావాలి. ప్రార్థన చేసుకుని ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు దేవ, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్తమైన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా, అన్ని నామముల కన్నా పైనామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి నాయన ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరు మమ్మ కాచి కాపాడి గడిచిన దినమంతయు, గడిచిన రాత్రి ఎంతో మీరు ఎక్కడ చాటున బలపరిచి భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు నాయనా. ఇంతవరకు ప్రభువా ఈ దినమును చూడలేక ఎందరో గతించిపోయినప్పటికీ నాయన మీ కృపా కనికరాన్ని బట్టి మా జీవితంలో ప్రభువా మీరు పొడిగించిన ఆయుష్ను బట్టి స్తోత్రాలు. వేకువజామున మిమ్మల్ని స్తుతించుట, మిమ్మల్ని ఆరాధించుట మాకెంతో గొప్ప ధన్యత అయింది ప్రభువా. నాయనా, మిమ్మల్ని ఉదయకాల సమయమని ఎవరైతే ప్రభా ప్రార్థనతో ఏకీభవిస్తూ వాక్య ధ్యానం చేస్తూ ప్రభా మీ స్వరమును వినడానికి సిద్ధపడుతున్నారో వారందరిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయం ప్రభు ఆది నుండి అంతం వరకు మీ నామ మహిమార్థమై జరిగించి ప్రభువా వినుచున్న వారికి, ఆరాధన చేయుచున్న వారికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మీరు ఉంచమని సమస్తమును మీ నామ మహిమార్థమే సమర్పిస్తూ మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో పాటల పుస్తకం నుంచి ఒక కీర్తన పాడుకుందాం. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలవను, యుద్ధనాదముతో పోదమా. మన నడక, మన ఆలోచనలు, మన తలంపులు దేవునికి సంబంధించినవై ఆయనతో నడుచుకుంటూ వెళ్తూ ఈ కీర్తన పాడుకుని ఆయన నా మహిమార్థమై ఉండేలాగున మనమందరం ఏకీభవించి ఈ పాట పాడుకుందాం. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా,
భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము. యేసుతోడివిగాను వెడలను, యేసుతోడివిగాను పోదమా పోదమా, అడ్డుగా వచ్చు వైరి కెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గెల్వను, లోకమంత ఏకమై యేసునాదు గెల్వను. సాధనంబునెవరు నీవు నేనెగా, యేసుతోటివిగాను పోదమా పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోడివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. మంచిది నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల ధ్యానముగా యెషయా గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు కొన్ని వాక్య భాగములను ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దానిని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలుగునట్లు వారి యజమానురాండ్రకు కలుగును. కొనువారికి కలుగునట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చు వారికి కలుగునట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును, వడ్డీకి ఇచ్చేవారికి కలుగునట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్లు సొమ్మగును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేశము వ్యాకులం చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. కొత్త ద్రాక్షరసము అంగలాచుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడిచుచున్నారు, తంబురలు సంతోషమును నిలిచిపోయెను. ఈ వాక్యమును గమనించినట్లయితే యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా ప్రవచనాన్ని చూపిస్తూ ప్రపంచ పరిస్థితి, దేశమును దేవుడు ఏ విధంగా నాశనం చేయబోతున్నారు, ప్రపంచం ఏ విధంగా అల్లకల్లోలమైపోతుంది అనే వాక్య భాగమును ఒక సూచనగా, హెచ్చరికలను దేవుని ప్రజలకు జారీ చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవిత విధానము, ప్రశాంతమైన వాతావరణము, ప్రశాంతంగా దినములు గడిచే రోజులు గతించిపోయినాయి. రానున్న రోజులు ఎంతో భయంకరంగా ఉంటున్నాయి. అందుకే అంటున్నారు, యెహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు. ఇక భూమి మీద ఏమీ లేకుండా పూర్తిగా దేవుడు తీసివేయబోతున్నారని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును. ఇది కొంతమందికి మాత్రమే కలుగుతుందని అనుకోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎవడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక, యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి ఉండక, ఈ లోకానుసారము అపవాది బంధకాలతో కొట్టుమిట్టాడుతున్నారో, చిక్కబడి ఉన్నారో, అపవాది బంధకాలలో నలిగిపోతున్నారో, వారికి మాత్రమే ఈ విధంగా జరగబోతుంది. యేసుక్రీస్తు వారి రక్తం నందు కడగబడి
పరిశుద్ధపరచబడి రక్షింపబడి యేసుక్రీస్తు వారి రాకడకై ఎదురు చూస్తూ సంఘం ఎత్తబడే సమయమకై ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఆయనతో పాటు కొనిపోబడతారని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకునండి. ఇది కొంతమంది కలిగేది మాత్రమే కాదు, దీనిలో ఎవరైతే విడవబడతారో వారందరికీ కూడా ఇది తటాస్థిస్తుందని వాక్యం తెలియచేస్తూ ఉంది. గొప్పవారు లేరు, ధనవంతులు లేరు, లేకపోతే యాజకులు లేరు, లేకపోతే దాసులు దాసిగండ్రులు ఎవరు లేరు, ప్రతి ఒక్కరికి కూడా ఇది తటాస్థిస్తుందంట. ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును. ఆ దినము నా గొప్పవారు ఉండరు, ధనవంతులైన వారు ఉండరు, పేదవారని లేదు, అందరిని కూడా దేవుడు సమపాలుగా నిర్మూలం కావించబోతున్నారని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవిత విధానం ఎంతో అంధకారమైన పరిస్థితులు మనం జీవిస్తున్నాం. అయితే ఇజ్రాయేల్ ప్రజలు కూడా అదే పరిస్థితులు వెళ్ళి ఉన్నారు. దేవుని స్వరముని వినకుండా, దేవుని స్వరమును ఆలకించకుండా. అయితే అందరికీ ఇది తటాస్థించబోతుంది. ఇది ఒక దేశానికే పరిమితమైంది కాదు, ఒక రాష్ట్రానికే పరిమితమైంది కాదు, ఒక ఖండానికే పరిమితమైంది కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు సమపాలుగా మొత్తం కూడా సర్వనాశనం చేయబోతున్నారు. యెహోవా ఉగ్రత దినముగా ఉంది అది. అయితే పాత నిబంధనలో నోహు జలప్రళయంలో జరిగిన సంఘటన కంటే కూడా అత్యంత దారుణంగా మరలా జరగబోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉంది. దేవుని రాకడ రాకముందు, 7 ఏళ్ల శ్రమల కాలం రాకముందు సంఘం ఎత్తబడే సమయం చాలా దగ్గరగా ఉంది. మీరు అనుకోవద్దు ఇంకా సమయం ఉంది, ఇంకా నాకు ఆయుష్ ఉంది, నాకు బలం ఉంది అని మీరు అనుకోవద్దు. చాలా సమీపంగా ఉంది. అది ఎంత సమీపంగా ఉంది కూడా ఎవరు వర్ణించలేరు. మీరు అనుకో చిన్ననాటి ప్రాయం నుండి ఎందరో దైవ సేవకులు అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్తూ ఉన్నారు, కానీ రాలేదే అని అనుకుంటున్నారేమో. ఇంకా రాలేదంటే నువ్వు మారడానికే దేవుడు అవకాశం ఇస్తున్నారేమో. యేసుక్రీస్తు వస్తున్నారని అనేక మార్లు చిన్ననాటి ప్రాయం నుండి ఎందరో దైవజనులు చెప్తూ ఉన్నారని మీరు ఊహించవచ్చు. ఆ రోజు ఎవ్వరు కూడా గొప్పవారైన వారు ఉండరు, ధనవంతులైన వారు ఉండరు. ఎవరు కూడా అంట కొనువారికి కలుగునట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చేవారికి కలుగునట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును. మీరున్న ధనము, మీరు తీసుకున్న ధనము, మీరు ఇచ్చే ధనము, లేకపోతే సమస్తం, నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉన్నా అప్పు తీసుకునేవాడిగా ఉన్నా కూడా ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రశస్తే లేదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎందుకు అలా జరగబోతుంది? దేవుడు వాగ్దానం చేశాడు, ఈ భూమిని ఇజ్రాయేల్ ప్రజలకు ఒక వారసత్వ సంపదగా ఇవ్వబోతున్నారు యేసుక్రీస్తు వారు. మన కొరకు ఎవరైతే అన్యులుగా ఉండి యేసుక్రీస్తు వారి ఎడ్ల విశ్వాసం ఉంచి రక్షింపబడి ఉన్నామో మన కొరకు వేరొక గ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటిని భూమిగా మార్చబోతున్నారు. ఈ భూమి మీద మాత్రం కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే ఒక స్థావరంను దేవుడు ఏర్పరచబోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 1000 ఏళ్ళు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిపాలించబోతున్నారు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువా. అయితే ఎవరైతే యేసుక్రీస్తు రక్తం నందు కడగబడి విశ్వాసం ఉంచి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో, ఆయన కొరకు నీతి కార్యములు చేస్తూ న్యాయవంతమైన జీవితాన్ని జీవిస్తూ నమ్మకంగా జీవించున్నారో వారందరూ కూడా అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు, యూదా 12 గోత్ర సింహాసనాలకు 12 గోత్రాలకు కూడా న్యాయ తీర్పు తీర్చే అధిపతులుగా, రాజులుగా ఉండబోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోనండి, మీరు ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయ తీర్పులుగా, రాజులుగా, మీరు పరిపాలించే అధిపతులుగా ఉండబోతున్నారని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అంటున్నారు కదా, దేశం కేవలం వట్టిదిగా చేయబడను, అది కేవలము కొల్ల సమ్మగును. ఏమి ఉండదు నా ప్రియ సహోదరి సహోదరుడ, భూమి మీద ఇంకా ఏమీ ఉండదు. ప్రస్తుతం ఉన్న రోజులలో ఎంతో అంధకారమైన పరిస్థితులు. ఒకప్పుడు పండిన పంటగా ఇప్పుడు పండటం లేదు. ఒకప్పుడు ఉన్న బలము మనుషులలో ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న శక్తి సామర్థ్యాలు మనుషుల్లో ఇప్పుడు లేదు, కనిపించట్లేదు. ఆయుష్ తగ్గిపోతుంది, బలము క్షీణించిపోతుంది.
అనగా దేవుని రాకడ సమీపిస్తుంది. జ్ఞాపకం చేసుకోనండి, చాలా సమీపంగా దేవుని రాకడ ఉంది. సంఘం ఎత్తబడిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా, విడవబడే గుంపులో నువ్వు ఉంటావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రెప్పపాటున ఇద్దరు పొలంలో పని చేయించుండగా ఒకరు ఎత్తబడిన ఒకడు విడవబడును. ఆ దినం రాబోతుంది. నీ కుటుంబీకుల్లో ఎవరైతే రక్షింపబడి ఉన్నారో వారు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. మీరు ఆరాధన చేస్తూ ఉండగా ఎవరైతే రక్షింపబడి ఉన్నారో వారందరూ క్రీస్తు సంఘంగా ఉన్న వారందరూ కూడా వారు కొనిపోబడతారు. ఎక్కడికి కొనిపోబడతారు? పరలోకానికి, దేవుని సన్నిధికి కొనిపోబడతారు. ఈ దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడి సంఘము ఎత్తబడబోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు అనుకోవద్దు ఇంకా సమయం ఉందిలే అని నిర్లక్ష్యం చేయొద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. హోషియా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి జనులకు ఎలాగునో యాజకులను అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షించుతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. వారి క్రియలకు జీతం ఇస్తాను. వారు ఏ క్రియ అయితే చేస్తున్నారో దాన్ని బట్టి వారి ప్రతిఫలం ఉంటుంది. ఎవరిని విడిచిపెట్టేది లేదని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనం చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారం చేసినను అభివృద్ధి చెందకయుందురు. వ్యభిచార క్రియలు చేటు చేతను, ద్రాక్షరసం పానం చేటు చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని జీవితము ఏ విధంగా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుని జీవితము ఏ విధంగా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, ఎవరైతే లోబడనొలక దేవుని స్వరమును వినక ఇష్టానుసారంగా జీవిస్తున్నారో, మానవుడు చేసే పాపాలు దేవునికి మానవునికి అడ్డుగోడలుగా ఉండగా వాటన్నిటినీ మీరు తీసివేసుకొని దేవుని చెంతకు రాగలిగితే ఆయన చేసే కార్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం తెలియచేస్తోంది, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేసెను. మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని బాగు చేసే దేవుడు, మన తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు మనల్ని కొట్టే దేవుడు మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి మీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఒక దినం రాబోతుంది, దేశము వ్యాకులం చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖం చేత క్షీణించిపోతుంది. నీ కుటుంబంలో దుఃఖభరితమైన రోజులలో రోజు ఎక్కువైపోయి దేవునికి దూరం అయిపోతున్నావేమో. దుఃఖకరమైన పరిస్థితులతో ఎవరికి చెప్పుకోలేని వేదన పడుతున్నారేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి నా ప్రియ సహోదరి సహోదరుడా. మానవుడి జీవితము ఎంత అల్పమైనదో, ఎంత స్వల్పమైనదో మీరందరూ తెలుసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనుకోవద్దు నాకేం కాదులే అని. ఇది నీ కొరకే. దేశము ఉట్టిదిగా క్షీణించబోతుంది. ప్రపంచమంతా దుఃఖభరితం కాబోతుంది. ఏడుపులు పెడబొబ్బులతో లోకమంతా వినబడబోతుంది. ఆ దినము చాలా సమీపంగా ఉంది. సిద్ధపడాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. సమయం పోనీయగా సిద్ధపడము. మన రాజు రాబోతున్నాడు. తన సంఘాన్ని, తన వధువును తీసుకెళ్ళడానికి సిద్ధంగా రాబోతున్నాడు మన రాజు. వరుడు సిద్ధంగా రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. నువ్వు సిద్ధపడి ఉన్నావా నా ప్రియ సంఘమా, నా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు వచ్చిన తర్వాత ప్రభు అప్పుడు సిద్ధపడతానంటే కుదరదు. ముందుగానే సిద్ధపడి ఉండాలి. సమయం పోనివ్వక నువ్వు సిద్ధపడి ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా,
అంటున్నారు కదా, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించున్నారు. దేవుడైతే వాగ్దానం చేస్తున్నారో, ఏదైతే ఆజ్ఞలను ప్రపంచానికి ఇచ్చున్నారో, ఆ ఆజ్ఞలను, ఆ వాగ్దానాలను మనుషులు ఎవ్వరూ పాటించేవారిగా ఈరోజు లేకపోయినారు. అది ఎంతో విచారకరంగా ఉంది. వాక్యాన్ని ఏమాత్రము అనుసరించిన వారై ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజము, ప్రస్తుతం ఉన్న దేవుని ప్రజలను చెప్పుకుంటున్న వారు. అయితే సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుతున్నారంట. ఎవరైతే సంతోషభరితులై ఉన్నారో వారందరూ దుఃఖభరితులైపోతున్నారు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ మార్లు పరలోకం తర్వాత రాయబడినది నరకం గురించి. మానవునికి ఉన్న రెండే రెండు అవకాశాలు, రెండే రెండు మార్గాలు. ఒకటి పరలోకం, రెండు నరకము. మానవుడు శాశ్వతంగా పరలోకంలో ఉండాలి, శాశ్వతమైన జీవితాన్ని దేవుని నుండి పొందుకోవాలి, దేవునితో సదాకాలము సహవాసం కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం. కానీ మానవుడైతే దేవుడిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోకుండా, దేవుని స్వరాన్ని ఆయన స్వీకరించకుండా, ఆలకించకుండా ఈ లోకం అనే ఊబిలో, పాపం అనే ఊబిలో పడిపోయి నరకానికి పాత్రుడవుతున్నాడు. కానీ పరలోకానికి వెళ్ళాలనే నిశ్చయత మనుషుల్లో రోజు రోజుకు క్షీణించిపోతుంది, దూరం అయిపోతుంది. దేశ నివాసులు కాలిపోయి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. యెషయా ప్రవక్త తన ప్రవచనాలను అనేక అద్భుతమైన రీతిలో యేసుక్రీస్తు వారి గురించి, భవిష్యత్తు గురించిన ప్రణాళికను గురించి అద్భుతంగా వర్ణిస్తున్నారు. దానియేలు గ్రంథము, యెషయా గ్రంథము, ప్రకటన గ్రంథము భవిష్యత్తును గురించిన ప్రణాళికను, యేసుక్రీస్తు వారి గురించిన అద్భుతమైన సూచక క్రియలను మనకు వర్ణిస్తూనే ఉన్నారు ప్రవక్త అయిన యెషయా. మనం శాశ్వతంగా ఒక నివాసంలో జీవించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కట్టుకున్న ఇల్లు ఒకనాడు కూల్చివేయబడబోతుంది. మానవుడు ఈ లోకంలో ఎంతో అద్భుతమైన ఇల్లు నిర్మించుకుంటాడు, ఎంతో సౌందర్యమైనతమైన గృహాన్ని నిర్మించుకుంటాడు, వారికి కావలసిన బంగారం కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. కానీ ఒకనాడు అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒకనాడు అన్నిటిని కూడా దేవుడు దహించి వేయబోతున్నాడు. దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను, సితారులు ఇంపైన శబ్దము నిలిచిపోయెను. ఇలాంటి పరిస్థితులు రాబోతున్నప్పుడు మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారా? భూనివాసి, నీ మీదకు భయం వచ్చెను, గంటయు ఉరియు నీకు తటస్థించెను. నీతిమంతునికి స్తోత్రం అనే బోధిగంతం నుండి సంగీతములు మనకు వినబడెను. నీతిమంతులైన వారికి మాత్రమే, ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తమునందు కడగబడి ఉన్నారో వారికి మాత్రమే దేవుని రాజ్యానికి వారసు అయ్యే అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు వారు నీ కొరకే, నా కొరకే, మనందరి కొరకే తనను తగ్గించుకొని ఆయన సర్వసృష్టికర్త అయ్యుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను నడిపించిన దేవుడయ్యుండి ఆ దేవుడి మానవ రూపిగా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు వచ్చి ఉన్నారని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకే, మనందరి కొరకు తన రక్తమును చిందించున్నారని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నాకు కాదులే అనుకోవద్దు. నీ తల్లిదండ్రులు రక్షింపబడితే నీకు రక్షణ రాదు, నీ కుటుంబీకులు రక్షణ పడితే నీకు రక్షణ రాదు, నీ భార్య రక్షణ పడితే నీకు రక్షణ రాదు నా ప్రియ సహోదరుడా, నీ భర్త రక్షణ పడితే నీకు రక్షణ రాదు నా ప్రియ సహోదరి సహోదరి. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు నీవుగా యేసుక్రీస్తుతో ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నావు? నీకు నీవుగా నీవు రక్షింపబడి ఉన్నావా? రక్షణ అనుభవం నీలో ఉందా? ఈ రాత్రి చనిపోతే నువ్వు పరలోకానికి వెళ్తావనే నిశ్చయత నీలో ఉందా? నీ హృదయపూర్వకంగా నువ్వు చెప్పగలవా? ఇలాంటి అనుభవం లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, యెహోవా ఉగ్రత దినం రాకముందే, దేవుని దినములు రాకముందే, సర్వము కోల్పోకముందే, ఈ ప్రపంచం మొత్తం నాశనం కాకముందే నీ జీవితాన్ని సరిచేసుకో. దేశాన్ని దేవుడు ఉట్టిదిగా మార్చబోతున్నాడు. నువ్వు కలిగి ఉన్నది మొత్తం కూడా ఒకనాడు గతించిపోబోతుంది. సిద్ధపడు, సిద్ధపడు.
ఆయన వచ్చే సమయానికల్లా నువ్వు ఆయనకి ఎదురు పరిగెడుతూ వరుడు కొరకు వధువు ఎదురు చేసిన రీతిగా మీరు ఉండాలే, కానీ నిర్లక్ష్యంతో నాకు కాదులే అనే నిర్లక్ష్యంతో, నన్ను కాదులే అనే నిర్లక్ష్యంతో నీవు ఉండొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు పాదాల చెందుకురా. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నీ పాపములను క్షమించి నిత్యమైన రాజ్యమునకు నేను వారసునిగా చేయగలిగిన సామర్థ్యం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమగల నాయన, కృపగల తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. నాయన, మానవుని జీవితంలో ప్రభువా ఒక ప్రశాంతకరమైన వాతావరణము మేము పొందుకోలేని స్థితిలో ప్రభువా, దుర్భాగ్యమైన పరిస్థితులు లోకంలో వెలువడుతున్నప్పుడు, ప్రపంచం మొత్తం ప్రభువా అంధకారమైన పరిస్థితులు నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితులు ప్రభువా ప్రస్తుతమైన రోజులు నాయన, ఏ ఒక్కరికి సంతోషకరమైన పరిస్థితులు లేవు, ఏ ఒక్కరికి ఆనందకరమైన పరిస్థితులు లేవు ప్రభువా. నాయన, మానవుని జీవితంలో ఆనందం అనేది క్షీణించిపోయింది, సంతోషం అనేది ప్రభువా క్షీణించిపోయింది నాయన. మీ వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. భూనివాసులందరినీ నేను ఒట్టిగా చేస్తాను, ఇది అందరికీ తటస్థిస్తుంది. వారి పెద్దవారేమి, చిన్నవారేమి, ధనికులేమి, పేదవారేమి, అందరికీ ఇది ప్రాప్తిస్తుందని మీరు తెలియచేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. ప్రపంచం మొత్తం కూడా మీరు సర్వనాశనం చేయబోతున్నారు ప్రభువా. ఎందుకంటే ఎవరైతే మీ మాటకు లోబడక, మీ స్వరంను ఆలకించక వారి జీవితాన్ని వారి ఇష్టానుసారంగా అపవాది బంధకాలతో వారు చిక్కుకొని ఉన్నారేమో, వారందరిని కూడా మీరు ఒక దినము నరకంలో తోసివేయబోతున్నారని మీ వాక్యం తెలియచేస్తూ ఉంది నాయన. వారి వారి క్రియల చొప్పున వారికి జీతం ఇస్తాను, వారికి ప్రతిఫలం ఇస్తాను అని మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభువా. స్తోత్రాలు. అవును ప్రభువా, మానవులమైన మేము అల్పులమై ఉండగా ప్రభువా, మీరు మా కొరకై నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చుట కొరకై, నీతిమంతులుగా మార్చుట కొరకై ప్రభువా మీ రక్తమును మా కొరకై చిందించి, మీ పరిశుద్ధ రక్తమును మా కొరకై చిందించిన ఆయన ప్రభు మమ్మల్ని వెలగా కొని ఉన్న విధానం బట్టి స్తోత్రాలు. ఏ మానవుడు కూడా ప్రభువా, ఏ ఒక్కరు కూడా నరకంలో ప్రవేశించడం మీ ఉద్దేశం కాదు, మీ చిత్తం కాదు నాయన. ప్రతి ఒక్కరు మారు మనసు కలిగిన అనుభవములకు మీ బిడ్డలైన వారిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. రక్షణ అనుభవం మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు మార్చబడాలి ప్రభువా. నేను వారి జీవితాలు సరిచేసుకొని మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ మార్గంలో, సత్యమైన మార్గంలో, పరలోక మార్గంలో వారు వారసులవలాగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల సమయం ప్రభువా, ఎందరితో మీరు మాట్లాడినారు ప్రభువా, వారి హృదయాన్ని మీరు గద్దించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారిని మీ వైపు తిప్పమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రపంచవ్యాప్తంగానైనా మీ స్వరమును వింటున్న, ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారు ఏ దేశానికి సంబంధించిన వారైనప్పటికీ, ధనికులైనను పేదవారైనను ఎవరైనను ప్రభువా, ప్రతి ఒక్కరికి ప్రభువా విశ్వాసం నుండి వైదొలిగిపోకుండానైనా మీ అందు నమ్మిక ఉంచి ప్రభు వారి జీవితాన్ని సరిచేసుకొని నిత్యమైన రాజ్యమునకు వారు వారసులగులాగా మీ కృప చూపించండి ప్రభువా. అయినా మీరు ఇస్తున్న మీ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబం కూడా ప్రభు వాక్యం మీద కట్టబడలాగిన ప్రభు మన ప్రార్థనలో నిలబడలాగిన ప్రభువ, సత్యాన్ని వారు అనుభవిస్తూ ప్రభువ, సత్యాన్ని వారు సత్యమైన వాక్యాన్ని వారు చేతపట్టుకుని ప్రభువ, నీతిమంతమైన జీవితాన్ని జీవించలాగిన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఈ లోకము శాశ్వతం కాదని, ఈ లోకం ఒకనాడు విడిచిపెట్టి పోవాలని ప్రతి ఒక్కరు ప్రభువ తమ హృదయంలో ప్రభువ గ్రహించి వారి జీవితాన్ని సరిచేసుకునేలాగిన మీ కృప చూపించండి ప్రభువ. యవనస్తులనేమి, చిన్నవారినేమి, వృద్ధాప్యం ఉన్న వారినేమి, తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభువ. ఏ ఒక్కరు కూడా నాయన విడవబడడం మీకు ఇష్టం లేదు ప్రభువా. ఏ ఒక్కరు ప్రభువా నాయన ఈ లోకంలో గతించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరిని ప్రభువా శాశ్వతమైన రాజ్యాన్ని మీరు తీసుకెళ్ళాలని ఆశపడుచున్నారు ప్రభువా. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఎవరి కుటుంబాలు అయితే ప్రభువా ఇంకా సమాధానం లేక, ఐక్యత లేక ప్రభువా, నేను పాప బంధకాలతో కుట్టుమిట్టాడుతూ ప్రభువా, భార్యాభర్తల మధ్య సరైన సమాధానం లేక ప్రభువా, మనస్పర్ధలతో ప్రభువా మీకు దూరం అయిపోయినారు ప్రభువా.
వారందరిని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబంలో ప్రభువా మీ వాక్కు ద్వారా సత్యమైన వాక్యాన్ని వారికి అందించి ప్రభువా సరైన మార్గంలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అస్వస్థగా ఉండి ఉన్నారో, మరణకరమైన రోగములతో పొట్టుమిట్టాడుతున్నారు, అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. నాయన, మందు మూలికలు కాదు ప్రభువా, మేము వాడే మందులు మెడిసిన్ కాదు ప్రభువా, మీ నోటి నుండి వచ్చే మాటే ప్రభువా మనల్ని స్వస్థపరుస్తుంది. నాయన, మీరు మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు ప్రభువా. మీ బిడ్డలైన వారు ప్రభువా ఎవరైతే నాయన ప్రభా దుఃఖకరమైన పరిస్థితుల్లో తమ రోగాలను బట్టి ప్రభా తమ అనారోగ్య సమస్యలను బట్టి మీకు మొరపెట్టుచున్నారు, వారి కన్నీటి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. వారి కన్నీటి ప్రార్థనకు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన, ప్రతిదినం వేకుజామున మీ పాదాల చెంతకు వస్తే ప్రభువా మిమ్మల్ని స్తుతించలాగని, మిమ్మల్ని గణపరచులాగని మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన, ప్రతి బిడ్డను మీ పాదాల చెంత తీసుకొస్తున్నాను ప్రభువా. వాక్యపు వెలుగులో మీ బిడ్డలను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నాయన, ప్రపంచవ్యాప్తంగా నాయన ఇంకా మీ స్వార్థ పని విషయమే ప్రయాసపడుతున్న ప్రతి సంఘాన్ని, ప్రతి డినామినేషన్ను, ప్రతి దేశంలో ప్రతి దైవ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి మిషనరీని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఎన్ని ఉడిదుడుకులు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ప్రభు వాక్యాన్ని ప్రభువా పంచిపెట్టడంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా నాయన సత్యమైన మార్గంలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపించండి, మీ కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ దినమంతే నేను విశ్రాంతి దిన ప్రభు మరొకసారి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మీతో గొప్ప సహవాసం చేయడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రభు ఈ దినమున ప్రభు ఎందరైతే నాయన మీకు మొరపెట్టుచున్నారో, ఆరాధిస్తున్నారు ప్రభు, మీ వాక్యమును ధ్యానిస్తున్నారు, మీ సన్నిధిలో చేరి ప్రభు మీకు ప్రభు స్తుతులతో స్తోత్రార్పణతో మీ వాక్యమును ధ్యానం చేస్తున్నారు, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు అక్కడ ఆలస్యమైతేనైనా భారతదేశం మొత్తం కూడా ప్రభువా వాక్యాన్ని చేతపట్టుకొని ప్రభువా సత్యాన్ని తెలుసుకొని ప్రభువా సత్యమైన సత్యములకు సాక్షులుగా ఉండేలాగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రభువా ఎదురవుతున్న సమస్యలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. మీ బిడ్డల పట్ల కనికరాన్ని చూపించండి, మీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను. సమస్తమైన ప్రభువా మీ నా మహిమార్థమే, మీ చిత్తం ఏమైనదో, మీ ఉద్దేశం ఏమైనదో, మీ తలంపులు ఏమైనాయో వాటి ప్రకారం మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా ప్రభువా మీ బిడ్డలైన వారికి మీరు తోడునీడుగా ఉండి ప్రభువా మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ సన్నిధి, ప్రసన్నత ప్రభువా సమృద్ధిగా అనుగ్రహించమని ప్రభువా సమస్తమైన ప్రభువా మీ నా మహిమార్థమే సమర్పిస్తూ మా ప్రభువుని, మా రక్షకుడు నేను యేసు క్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు నేను యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు.